కరీంనగర్ జిల్లా ధర్మపురి టెంపుల్ కి కూడా నీటి ఇబ్బందులు తప్పటం లేదు. స్వామివారి ఆలయ శుద్ధికి చివరకు తీర్థానికి కూడా నీరు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 19 నుంచి బ్రహ్మోత్సవాలు మొదలవుతుండటంతో నీటి సమస్యను ఎలా తీర్చాలో అర్థం కావట్లేదు. ఎండాకాలం వచ్చిందంటే చాలు కరీంనగర్ జిల్లాలోని టెంపుల్ టౌన్ ధర్మపురికి నీటి కష్టాలు మొదలవుతాయి. టౌన్లో జనానికి వాటర్ ప్రాబ్లం కామనే అయినా ఈసారి ఆ ప్రభావం దేవాలయం పైన పడింది. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి సరిపడా నీళ్లు అందకపోవడంతో అధికారులు అర్చకులు ఆందోళన చెందుతున్నారు. పక్కనే గోదావరి ఉన్నా ఉపయోగించుకోలేని పరిస్థితి. ఆలయానికి నేరుగా గోదావరి నీటిని పంపింగ్ చేసే ప్రక్రియ ఇప్పటి వరకు కల్పించలేదు. దీంతో ఆలయ శుద్ధికి, పరిసరాలు శుభ్రం చేయడానికి నీళ్లు దొరకడం లేదు. స్వామివారిని దర్శించుకునే భక్తులకు తీర్థం ఇవ్వడానికి కూడా ఒక్కోసారి నీళ్లు దొరకని పరిస్థితి ఉంది. ఈ నెల 19 నుంచి 31 వరకు ధర్మపురి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా కోనేరులో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి తెప్పోత్సవం, డోలోత్సవం జరుగుతాయి. తెప్పోత్సవానికి సరిపడా కోనేరులో నీళ్లుండాలి. కోనేటి నీటిలోనే దాదాపు 3 గంటలకు పైగా స్వామివారిని ఊరేగిస్తూ పూజలు చేస్తారు. డోలోత్సవంలోనూ ఇలాగే పూజలు చేస్తారు. బ్రహ్మోత్సవాల్లో ఎంతో ముఖ్యమైన తెప్పోత్సవం, డోలోత్సవానికి బ్రహ్మ పుష్కరిణిలో నీళ్లే లేవు. గత ఏడాది బ్రహ్మోత్సవాల తర్వాత ఎండిపోయిన కోనేరులో ఇప్పటి వరకు నీళ్లు రాలేదు. దీంతో ఈ వేడుకలు ఎలా నిర్వహించాలో తెలియక ఆలయ అధికారులు, పూజారులు ఆందోళన చెందుతున్నారు. వేసవిలో త్రాగునీటికే ధర్మపురిలో తీవ్ర నీటి ఎద్దడి ఉన్నది కనుక వచ్చే భక్తులకు ఎలాంటి త్రాగునీటి వసతి కానీ, స్నానాలకు కానీ శానిటేషన్ సదుపాయం పూర్తి స్థాయిలో కల్పించాలని దేవస్థానం వారిని కోరుచున్నాం. బ్రహ్మ పుష్కరిణిలో నీటిని నింపడానికి ఆలయ అధికారులు ప్రయత్నిస్తున్నారు. గోదావరికి మోటార్ పెట్టి పైప్ లైన్ ద్వారా నేరుగా కోనేరులోకి నీటిని పంప్ చేస్తున్నారు. వారం రోజులుగా ప్రతిరోజు నీటిని పంపిస్తున్నారు. అయితే ఏడాదిగా ఎండిపోయి ఉండటంతో 5 రోజుల పాటు పడిన నీళ్లన్నీ కోనేరులోనే ఇంకిపోయాయి. దీంతో అధికారులకు ఏం చేయాలో తెలియలేదు. ఓవైపు బ్రహ్మోత్సవాలకు సమయం దగ్గర పడుతోంది. కోనేరులో నీళ్లే లేకపోతే ఏం చేయాలో అర్థం కావడం లేదు. కంటిన్యూ వాటర్ పంపింగ్ తో ఇవాల్టి వరకు 2 అడుగుల నీరు మాత్రమే నిలిచింది. గోదావరిలో వాటర్ అయితే ఇప్పుడు గత 5 రోజుల క్రితం విడవడం జరిగింది. ఆ నీటిని కూడా మేము గ్రామ పంచాయతీ వాళ్ళ తరఫున మా రెనోవేషన్ కమిటీ ద్వారా కొన్ని మేము సిమెంట్ బ్యాగులను వేసి, అంటే ఉసుక బస్తాలను వేసి వాటర్ను ఆపడం జరిగింది. ఇంకా కూడా వాటర్ విడిపిస్తామని చెప్పి సబ్ కలెక్టర్ గారు నిన్న జరిగిన మీటింగ్లో చెప్పడం జరిగింది. ఇంకా కొంత వాటర్ వచ్చే అవకాశం కూడా ఉన్నది. స్వామివారి రథం తెప్ప తిరగడానికి కనీసం 7 అడుగుల వరకైనా నీళ్లుండాలి. కోనేరులో నీటి నిల్వ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, తెప్పోత్సవం నాటికి సరిపడా నీటిని పంపుతామని అంటున్నారు ఆలయ అధికారులు.